ఆటలాడుకున్నట్టు ఒకసారి ఇట్లా చూస్తే కొన్ని బ్రహ్మాండాలు పుడతాయి. ఒకసారి ఆయన ఇట్లా చూస్తే చాలు కొన్ని బ్రహ్మాండాలు పుడతాయి. ఒక్కసారి మూస్తే చాలు అన్ని బ్రహ్మాండాలు లయలవుతాయి. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ 100 బ్రహ్మలకు ఆయన సమయం ఎంత? కంటి రెప్పపాటు. ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక చిన్న ప్రాణి తీసుకోండి, ఒక ఎర్రచీమ, చిన్న చీమ ఇక్కడి నుంచి ఆ గేటు దాటాలంటే అబ్బా 100 కిలోమీటర్లు అనుకుంటుందా లేదు? దాని లెక్కలో, మన లెక్కలో కాదు, దాని లెక్కలో. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, వానికి మనం ఇంత 2 చెంచాల అన్నం పెడితే అబ్బ కడుపు నిండింది అనుకుంటాడు. మనం అనుకోము. ఎవరి ప్రమాణంలో వాళ్ళ లెక్క పెట్టాలి కదా. అటువంటి పరమాత్మునికి 2 చక్కెర బిళ్ళలు వేసి నైవేద్యం అడిగే తినమంటాం. ఇక శివునికి 1/2 నిమిషం అవుతుందట. విష్ణువుకు కనురెప్పపాటు, శివునికి 1/2 నిమిషం. 1/2 నిమిషం అంటే మన 30 సెకండ్లు కాదు. ఒక త్రుటి, నిన్న చెప్పిన జ్ఞాపకం ఉందా? ఒక చక్కని సన్నని సూదితో తామర రేకు మీద ఒక చిన్న రంధ్రం చేసేందుకు ఎంత సమయం పడితే దాన్ని త్రుటి అంటారు. ఆ త్రుటులు 100 అయితే 1 నిమిషం, అందులో 1/2 నిమిషం అనుకోండి. 60-30 త్రుటుల కాలం శివునికి అవుతుంది. ఎన్ని బ్రహ్మలు కలిగినరు? నో ఆన్సర్. ఎన్నో తెలియదు. అందుకే సృష్టి ఎప్పుడు అనాది అంటారు. ఎప్పుడు ప్రారంభమైంది? అనాది. కానీ ఇవాళ ఎప్పుడు ప్రారంభమైంది అంటే చెబుతాం, ఇప్పుడు 11 అవుతుందని. 11 ఎప్పటి నుంచి అయింది అంటే రాత్రి 12 గంటల నుంచి అయింది, అంతే కదా. రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు 11 అయింది. మళ్ళీ రాత్రి 12 అవుతుంది. రాత్రి 12 అయింది, మళ్ళీ 1 అవుతుంది. ఎప్పుడు ప్రారంభం ఇది? నువ్వు ఇక్కడ స్టార్ట్ అనుకుంటున్నావు, నువ్వు ఏదో ఒకటి కట్ ఆఫ్ డేట్ అనుకుంటున్నావు, అంతే. నీకు తెలియనప్పుడు ఏమనుకుంటున్నావు? ఏదో ఒక్కడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా. ఏమనుకోనప్పుడు ఏం చేస్తారు? ఏం తెలియనప్పుడు ఎక్స్ అనుకొని లెక్క తీస్తారు, అంతేనా? అట్లా సాధించడానికి ఒక డేట్ పెట్టుకున్నావు, అంతేగాని ఇది సత్యం కాదు. ఎప్పుడో మొదలైంది. ప్రధానే క్షోభ్యమాణే తు దేవో బ్రహ్మ సంహితః. ఆ తర్వాత పరబ్రహ్మ రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవునిగా ఆవిర్భవిస్తాడు. సత్వగుణ ప్రధానుడైన విష్ణువు పరిపాలన చేస్తూ ఉంటాడు. తమోగుణ ప్రధానుడైన శివుడు లయం చేసుకుంటాడు. ఏం చేయాలంటే ఆ గుణం అవసరం. యథా ప్రాజ్ఞాపక క్షేత్రీ పాలకో లావకస్థత. సర్వవ్యాపి అయినటువంటి ఆ ఈశ్వరుడు, ఈశ్వర సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఒక మాయ వల్ల యంత్రములను ఎక్కడో కూర్చొని తింపినట్టుగా నేను సర్వప్రాణుల యందుండి వాళ్లను ఆడిస్తున్నాను. అటువంటి యొక్క స్వయంభూ స్వరూపమైనటువంటి వాటిలో బ్రహ్మ, విష్ణు, శివుడనే సత్వ రజస్తమో గుణములు కలిపి ఉంటాయి. ఈ ముగ్గురు దేవతలు ఎక్కడుంటారు? ఇది ఒక్కటి బాగా వినాలి. క్షణం వియోగో నేషాం నత్యజంతి పరస్పరం. ఒక్క క్షణం కూడా వీళ్ళకు వియోగం లేదట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్క క్షణం కూడా ఓడిని విడిచివాడు ఉంటారు. క్షణం వియోగో నేషాం నత్యజంతి పరస్పరం ఏవ బ్రహ్మ జగత్పురో దేవదేవశ్చ చతుర్ముఖ రజోగుణం సమాశ్రిత్య పృష్ఠతే అవ్యవస్థిత. ఈ ముగ్గురు ఒక దగ్గరనే ఉంటాడు. వీడు వేరు వాడు వేరైన వాడు అనుకుంటే వీడు వేరైతాడు. వాళ్ళు అంతా ఒకటే ఉంటారు, వీడు ఒక్కడు వేరైపోతాడు. వియోగం అనేటువంటిది ఉండదు. ముహూర్త మాత్రం కూడా ఒకళ్ళనొకళ్ళు దూరంగా ఉండరు. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి జరిగిందో, సృష్టి పుట్టిన వాడిని పరిపాలన చేయాలి,
పరిపాలన చేసిన తర్వాత జగత్తులో చూడు, ఒకడు పుడతాడు, ఒకడు చస్తాడు. వీడు చస్తే కానీ వాడు పుట్టడానికి వీల్లేదు, వాడు పుడితే కానీ వీడు చావాడు. ఇక పుట్టాడు ఇక్కడనే ఉండను అనుకో, ఈ భూమండలం చాలది, ఉంటే కూడా కష్టమే. ఇక కాలము యొక్క చెబుతున్నాను. ఈ కాలము లెక్క చాలా విచిత్రంగా ఉన్నది. నేను కూడా దీన్ని మర్చిపోతానేమో అని రాసుకొని తెచ్చుకున్నాను. ఒక త్రుటి అంటే 100 త్రుటులైతే ఒక లవ. త్రుటి అంటే చెప్పాను మీకు. 60 లవలైతే ఒక విఘడియ, 60 విఘడియలైతే ఒక ఘడియ, 60 ఘడియలకు ఒక రోజు. రోజుకు 60 ఘడియలు అంటే 24 నిమిషాలకు ఒక గడియ. మన లెక్కను 24 గంటలకు 60 ఘడియలు. ఈ విధంగా పగలు రాత్రి కాలం. అందుకే ఇప్పటికి పంచాంగంలో కూడా గిన్ని ఘడియలను రాస్తుంది. అంటే ఈ ఘడియలు ఎప్పుడు మొదలవుతాయి అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు లెక్క. మనకెప్పుడు ప్రారంభమవుతుంది రోజు? సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడు రోజు ప్రారంభమవుతుంది. ఉదయం వారం. రాత్రి 12 గంటలకు డేట్ మారుతుంది కానీ రోజు మారదు. డేట్ మారుతుంది కానీ రోజు మారదు. రోజు ఎప్పుడు మనకు ప్రమాణం ఎవరు అంటే సూర్యభగవానుడు. ఆయనతోనే మన దినచర్య లెక్కబట్టబడుతుంది. ఇక 15 నిమిషాల కాలం ఒక కాష్ట, 30 కాష్టాలైతే ఒక కళ, 30 కళ అయితే ఒక ముహూర్తం. ఒక ముహూర్తానికి 2 గడియలు, 45 నిమిషాలు. 30 ముహూర్తాలకు ఒక పగలు, 30 ముహూర్తాలకు ఒక రాత్రి. ఈ విధంగా దివారాత్రాలు ఏర్పడ్డాయి. 2 పక్షములు కలిస్తే ఒక నెల, 2 నెలలకు ఒక ఋతువు, 3 ఋతువులకు ఒక అయనం, 2 అయనములకు ఒక సంవత్సరం. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం. 2 దివ్యేర్వర్షసహస్రేషు కృతత్రేతాది సంజ్ఞికం చతుర్యుగం 12 భాగం శృణుష్వ మే. 4 సహస్రాణి వర్షాణాం కృతముచ్యతే. 4000 దివ్య సంవత్సరాలు కృతయుగం. 4000 దివ్య సంవత్సరాలు మన లెక్కలకి వచ్చే వరకు 17,28,000 సంవత్సరాలు అవుతాయి. ఒక కృతయుగం ప్రమాణం. అట్లాగే దానికి సంధ్యాకాలం, పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, దానికి ఒక 400 సంవత్సరాలు. ఇక 3000 దివ్య సంవత్సరాలు త్రేతాయుగం. 3000 దివ్య సంవత్సరాలు మన మానవుని లెక్కలకు వచ్చే వరకు 12,96,000 సంవత్సరాలు అవుతాయి. ద్వాపరయుగం పరిణామం 2000 దివ్య సంవత్సరాలు. ఆ 2000 దివ్య సంవత్సరాలు మానవుల లెక్కలోకి వచ్చేటువంటి వరకు 8,64,000 సంవత్సరాలు అవుతాయి. కలిగ ప్రమాణం ఒక 1000 దివ్య సంవత్సరాలు. 1000 దివ్య సంవత్సరాలు మన మానవ ప్రమాణానికి వచ్చే వరకు 4,32,000 సంవత్సరాలు అవుతాయి. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలు టోటల్. ఒక యుగం, ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే ఒక పగలు, 1000 అయితే ఒక రాత్రి. బ్రహ్మగారి యొక్క ఒక రోజు పగళ్ళు. వీటి మధ్య లోపల సంధ్యాకాలాలు కొన్ని ఉంటాయి. ఏషా 12 సహస్రీ యుగాభ్యా కవిభిశ్రుతా ఏతత్ సహస్రగుణితం అహో బ్రహ్మముదాహృతం. ఇవి బ్రహ్మకు ఒక్క పగలుగా నిర్మించబడ్డారు. ఈ బ్రహ్మకు ఒక్క దినం లోపల 14 మంది మనువులు ఉంటారు. బ్రహ్మకు ఒక్క పగల్లో 14 మంది మనువులు.
స్వయంభువ సారోహిత వైవస్వత సూర్యధావుని అగ్నిధావుని బ్రహ్మధావుని రుద్రసావుని రౌత్య భౌత్యులు అనేటువంటి 14 మంది మనువులు ఉత్పన్నమవుతారు. ఒక్కొక్క మనువు యొక్క కాలం ఎంత? 72,000 సంవత్సరాలు. ఈ విధంగా ఈ బ్రహ్మకు రాత్రి కాగానే తతో రాత్రిరజాయత సముద్రాధారిణవ అని నారాయణ ఉపనిషత్తు చెబుతుంది. రాత్రి కాగానే బ్రహ్మగారికి నిద్ర వస్తుంది, నిద్రపోతాడు. నిద్రపోగానే సమస్తమైనటువంటి యొక్క ప్రకృతి అంతా కూడా స్తంభించిపోతుంది. మొత్తం జల ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయంలో మత్స్యావతారం చెప్పినప్పుడు మత్స్యావతార కథలో చెప్తాడు. అప్పుడు ఔషధులు సప్తఋషులు మానవులను ఆ పడవలో పెట్టుకొని మత్స్య రూపంలో ఉండబడేటువంటి భగవానుడు రక్షించినాడు అని. మళ్ళీ సూర్యోదయం కాగానే ధాత యథా పూర్వమకల్పయన్, బ్రహ్మగారు సృష్టి ఎట్లా చేసినాడు, నిన్నెట్లా ఉందో ఇవాళ ఎట్లా చేసినాడు, రేపు ఎట్లా ఉంటుందా, ఇవాళ ఎట్లుందో రేపు అట్లనే ఉంటుంది. మారుతుందా? ఏం మారదు. అదే ఇల్లు, అదే పొయ్యి, అదే వంట, అవే బియ్యం, అదే గిన్నె, అదే చెంచా, అవే కూరలు, జస్ట్ చేంజ్ అంతే. ఈ మన్వంతర కాలం లోపల ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క ఇంద్రుడు, ఒక్కొక్కళ్ళు సప్తఋషి గణాలు ఉంటాయి. ఇక 33,67,00,000 మనుష్య సంవత్సరములు ఒక మన్వంతరం. ఇప్పుడు దివ్యమానం యొక్క సంవత్సరం 20 సహస్రాణి కాలోయం సాధికం వినా ఏతన్మన్వంతరం ప్రోక్తం దీర్ఘైర్వర్షైర్నిబోధమే. 20,000 దివ్య సంవత్సరాలు ఒక మన్వంతరం చెప్పినారు. 8,52,000 దివ్య సంవత్సరాలు. దీనితో ఇంటూ 14 చేస్తే 14 మనువుల కాలం 1,19,28,000 దివ్య సంవత్సరాలు బ్రహ్మకు ఒక దినం. ఈ బ్రహ్మదినము లోపల భూలోక భువర్లోక సువర్లోక నివాసులు మహర్లోకానికి వెళతాడు. మహర్లోక నివాసులు ప్రళయకాలం లోపల సత్యలోకం వెళతారు. అప్పుడు బ్రహ్మగారు నిద్రపోతారు. బ్రహ్మగారు మళ్ళీ తెల్లవారుగానే యథామైనటువంటి సృష్టి అనేటువంటిది జరుగుతుంది. యథా సవర్ణవై బ్రహ్మ భగవాన్నాదికృత్ ప్రజాపతి పతిర్దేవాస్తన్మే విస్తరతో వదాః. భగవాన్ ప్రజాపతి ప్రభువు స్రష్ట బ్రహ్మ ఏ విధంగా సృష్టి చేశాడో చెప్పండి అనగా, ఈమం చోదాహత్యం తత్ర శ్లోకం నారాయణం ప్రతి బ్రహ్మస్వరూపిణం దేవం జగత ప్రభవావ్యయం. ఆపో నార ఇది ప్రోక్త ఆపో వై నరసూనవః తాషు చేసే తయస్మాచ్చం తేన నారాయణ స్మృతః. జగత్కారణుడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుడు నీళ్లలో పడుకొని మేలుకునే వరకు భూమంతా కూడా నీళ్లలో కరిగిపోయింది. కరిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించడానికి పూర్వము వరాహ అవతారాన్ని ఎత్తినాడు. అందుకే యజ్ఞవరాహం అని పేరు. ఈ వరాహం అంటే మనం అనుకుంటున్నాం మామూలుగా ఈ సూకరం పంది అనుకుంటున్నాం. కాదు, వరాహమూర్తి యజ్ఞపురుషుడు. ఇప్పుడు మనమంతా భూమిలో మునిగిపోయిన భూమిని ఇట్లా లేవట్టుకొచ్చి మీదికి పెట్టిండని కాదు, నీళ్లలో కరిగిపోయినటువంటి వస్తువును ఘన పదార్థంగా చేయడం ఎట్లా,
చేస్తారా మీరు? చేయరా? చేస్తారా? చేయరా? మీకు కాదు, మీకు తెలుసు చేయొచ్చు. నీళ్ళలో కనిగిపోయిన దాన్ని ఘన పదార్థం చేయండి. మైసూర్ పాక్ ఎట్లా చేస్తుండ్రు, లడ్డూలు ఎట్లా చేస్తుండ్రు? నీళ్ళలో చక్కెర పోసి అంత కరిగించి మళ్ళీ ముద్ద చేస్తేనే కదా వచ్చింది. అవునా కాదా? గులాబ్ జామ్ చేయాలంటే పాకు పట్టాలి, మళ్ళా ముద్ద వేయాలి. అవునా కాదా? అంటే నీళ్ళలో కలిగిన దాన్ని ముద్ద చేసే శక్తి మీకే ఉంటే ఆయనకు ఉండదా? ఉండదా? బెల్లం, చెరుకు రసం నుంచి బెల్లం తీస్తున్నాం కదా మనం. ఉన్నదా లేదా శక్తి? మనకు ఉంది. మరి మనకే ఈ శక్తి ఉన్నప్పుడు ఆయనకెంత ఉండాలి చెప్పు? ఆ విధంగా నీళ్లలో కరిగిపోయింది మట్టి అంతా, అన్నీ ఒక దగ్గరికి చేసి ముద్ద తయారు చేసినాడు ఆయన. మట్టి ముద్ద తయారు చేసినాడు. తయారు చేసిన మట్టి ముద్దను నీళ్ళలో విడిచిపెట్టినాడు, తేలుతుంది. అది యజ్ఞవరాహం ఇది బాగా చూడాలి. సహయజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి. మనుషులను యజ్ఞం ద్వారా సృష్టించాడు బ్రహ్మగారు, ఎటువడితట్టు సృష్టించలే. తర్వాత పృథివీని ఎత్తుపల్లాలు లేకుండా చేసి పర్వతములను అరణ్యములను సృష్టించాడు. తతక్షితి సమీకృత పృథివ్యాం సోజసృద్గిరీన్ ప్రాక్షరేత్ గరే దహ్యమానేతు సంవర్తకాగ్నినా. ఆ చేసినటువంటి యొక్క భూమి నీళ్లలో అటు తిరగకుండా ఎత్తుపల్లాలు, ఓ దగ్గర పర్వతాలు, ఓ దిక్కు లోయలు పెట్టాడు. ఎందుకు? అది బ్యాలెన్సింగ్ కోసం. ఆ బ్యాలెన్సింగ్ మనమేం చేస్తున్నాం? ప్రోక్లైన్లు పెట్టి పర్వతాలను దవ్వుతున్నాం, సముద్రాలను గుడుపుతున్నాం. బ్యాలెన్సింగ్ పోదా? వెనకట కచ్చరాలు కట్టుకునేటప్పుడు, కచ్చరాలలో పోయేటప్పుడు మనుషులు కూర్చుండేటప్పుడు చెప్పేవాళ్ళు, అరే ముందరికి జరుగురా, లేవకైతుంది, వెనుక జరుగురా, ఎడ్లకు మెడలు వస్తున్నాయి. అప్పుడు మనం ఆ బ్యాలెన్సింగ్ తీసేస్తున్నాం. ప్రొక్లైన్లతో గుట్టలు దవ్వబెడతామే, సముద్రంలో పోయబెడతాం. లేదు దగ్గర గుట్టలు పెడతామని ఉన్న దగ్గర తీసేస్తాం. ఆయన ఎందుకు పెట్టిండివి? బ్యాలెన్సింగ్ పెట్టినాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? భూమి 45 డిగ్రీల వ్యాసంతో వంగి ఉంది, అందుకే ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇది సంవత్సరానికి 1 మిల్లీ సెంటీమీటర్ వంగుతున్నది. ఏమవుతుంది వంగితే అంటే గందికే లేని టైంలో వానలు, కొట్ట టైంలో ఎండలు, ఇవన్నీ గందికే వస్తున్నాయి. ఎంత మిల్లీ సెంటీమీటర్, మిల్లీమీటర్ అంటే ఎంత ఉంటుంది? చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంత వంగితేనే గింత జరుగుతుంది. 1 మిల్లీమీటర్ వంగింది అనుకో, మనం కూడా వంగిపోదు ఉండవు. ఈ విధంగా సృష్టిని ప్రారంభించినారు. సృష్టి ప్రారంభించినప్పుడు బ్రహ్మగారు దేనితో సృష్టి అయిందో దాని మహత్వం అన్నారు. బ్రహ్మాంశం యొక్క సృష్టి సర్గము అంటారు. ఇందులోపల ప్రాకృత సర్గము, బుద్ధిపూర్వకమైనటువంటి సర్గము, స్థావర సఖ్యము అనేటువంటిది, తిర్యజ్ఞోని రూపములు అనేటువంటివి 5 రకాలుగా ఉన్నాయి. అంటే ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. 4 రకములైనటువంటివి. ఫస్ట్ డైమెన్షన్లో దేవతలను సృష్టి చేశాడు. ప్రాకృతో వైకృతశ్చైవ కౌమారో నవమస్మృత ఇత్యేతే సమమాఖ్యాత నవవర్గ ప్రజాపతే. ఈ ప్రాకృతమనేటువంటి సృష్టి ప్రజాపతి ఏర్పాటు చేసినాడని క్రౌష్ఠికి మహర్షికి మార్కండే మహర్షి చెబుతున్నాడు. జగదంబ విశ్వపాలని మాతాకి జై. కుశలా కుశలైర్బ్రహ్మ నావిర్భూత పూర్వకర్మభి ఖ్యాత తదాహ్య నిర్ముక్త ప్రళయేహ్యుపసంహృతా. బ్రహ్మగారు పూర్వంలో చేసుకున్నటువంటి శుభాశుభ కర్మల వల్ల దేవతలను, రాక్షసులను, పితరులను, మనుష్యులను, జంతువులను, వృక్షములను సృష్టించారు. మొట్టమొదలు తమో గుణము వలన ప్రజాపతి తన యొక్క
వెనుక భాగం నుండి రాక్షసులను అసురగణాలను సృష్టి చేశారు. వారికి తమోగుణాత్మకమైనటువంటి శరీరాన్ని ప్రసాదించినారు. అది రాత్రి అనేటువంటి పేరుతో, అందుకే రాక్షసులకు రాత్రికి బలం అని చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మగారు సత్వగుణం ప్రేరణ పొంది ఆయన ముఖం నుండి దేవతల యొక్క సృష్టి కలిగింది. ఆ దేవతలకు సాత్వికులు అనేటువంటి పేరు పెట్టి దినమునకు అధిపతులను చేసినాడు. ఇక మూడవసారి పితృ దేవతలను సృష్టించినాడు. ఇది పగలు రాత్రి గాక సంధ్య అనేటువంటిది పితృ రూపంలో ఉన్నది. ఇక రజోగుణాత్మకాన్ని ఆశ్రయించి రజోగుణం కలిగినటువంటి యొక్క మానవులను సృష్టి చేసినాడు. వీనికి సత్వగుణం లేదు, తమో గుణం లేదు, రజోగుణం ఉంది. అంటే సత్వగుణం కొంత, తమోగుణం కొంత, రజోగుణం ఎక్కువ కలిగినటువంటి యొక్క మానవులను సృష్టి చేసినాడు. ఈ మానవులకు జ్యోత్స్న అనేటువంటి యొక్క కాలాన్ని ఇచ్చాడంటే పండు వెన్నెల కాసేటువంటి కాలాన్ని మానవులకు ఇచ్చినారు. అది ఈ పరమాత్మ యొక్క పరబ్రహ్మ స్వరూపములైనటువంటివే రాత్రి పగలు. కాలోస్మి, పరమాత్మ కాలస్వరూపుడుగా రాత్రి పగలు సంధ్యా సమయము జ్యోత్స్న అనేటువంటి పేర్లు భగవత్ స్వరూపమే. ఇక జ్యోత్స్న, సంధ్య, పగలు అనేటువంటివి సత్వగుణ స్వరూపములు. రాత్రి తామసగుణం కలిగినటువంటిది. ఆ గుణాధిక్యం వలనే పగలు దేవతలు, రాత్రి రాక్షసులు, వెన్నెల లోపల మనుష్యులు, సంధ్యా సమయంలో పితృగణాలు బలశాలురై ఉంటారు. జ్యోత్స్నారాత్యసుని సంధ్యాం చత్వార్వేతాని వై ప్రభో. బ్రహ్మ త్రిగుణాత్మకమైనటువంటి సృష్టిని చేసి ఆకలి దప్పులను ఏర్పాటు చేసినాడు. ఈ రాక్షసులకు ఆకలి బాగైంది. ఆకలి బాగా అయితే తినడానికి ఏం లేక బ్రహ్మ నిన్నే తింటామని వచ్చింది. నిన్నే తింటామని వచ్చే వరకు రక్షించండి అన్నారు. రక్షించండి అనే వరకు ఆ శరీరాన్ని వాడికి ఇచ్చి అది తినురా అన్నారు. రక్షించండి అనే రక్ష అనేటువంటి శబ్దంతో ఉన్నారు కనుక వాళ్లకు రాక్షసులు అనేటువంటి పేరుతో, భక్షిస్తాం అన్నారు కనుక యక్షులు అనే పేరుతో వాళ్ళు ప్రసిద్ధి పొందినారు. వారిని చూచి బ్రహ్మగారికి కొంచెం అప్రసన్నత కలిగింది. ఎంత కొడుకులైనా దుర్మార్గం చూసే వరకు కోపం వస్తుంది. ఆ కోపం తోపల బ్రహ్మగారి కొన్ని వెంట్రుకలు కింద పడ్డాయి. ఆ కింద పడ్డటువంటి వెంట్రుకలు పాములైపోయినాయి. అవి హీన జాతి గనక అహులు అని పేరు పెట్టారు. వానికి అహి అనేటువంటివి. వాటిని పుట్టగానే కోపంతో చూసినాడు పాములు. వాటికి కోపం ఏర్పడ్డాయి. పుట్టగానే ముట్టం వదిలే కోపం ఏర్పడ్డాయి. బ్రహ్మగారి యొక్క చూపు నుండి గోవు ఏర్పడ్డది. ఆ గోవు నుండి గంధర్వులు ఏర్పడ్డారు. గంధర్వులు అష్టవిధమైనటువంటి దేవయోనులు ఉత్పన్నమైన తర్వాత పశుపక్ష్యాదులను ఏర్పాటు చేశాడు. ముఖం నుండి మేకము, హృదయంలోంచి గొర్రెను, కడుపు నుండి ఆవులను, రెండు పాదముల నుండి అశ్వములను, ఏనుగులను, గాడిదలను, కుందేళ్లను, జింకలను, ఒంటెలను, కంచరగాడిదలను, రోమముల నుండి పండ్లనిచ్చేటువంటి చెట్లను ఉత్పన్నం చేశాడు. ఇక ఇందులోపల గోవు, మేక, మహిషము, మేషము, గాడిది, కంచరగాడిద ఇవన్నీ కూడా గ్రామ పశువులు అంటారు. ఇక అరణ్య పశువులో ఉండేటువంటి క్రూర మృగాలు, ఏనుగులు, కోతులు. ఇప్పుడు కోతులు అరణ్య పశువులా గ్రామ పశువులా? పక్షులు, జలచరాలు,
అంటే నీళ్లలో తిరిగేటువంటి జంతువులు, పశువులు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఇక గాయత్రీంచ ధృతంచైవ త్రివృత్తత్సామరథంతరం అగ్నిష్టోమంచ యజ్ఞానాన్ నిర్మమే ప్రథమాన్ముఖాన్. బ్రహ్మగారు తాని యొక్క తూర్పు ముఖం నుండి గాయత్రి, ఉష్టిక్, అనుష్ఠుప్ అనేటువంటి ఛందముల ద్వారా వేదములను ఏర్పాటు చేశాడు. త్రివృత్తి, సామము, రథంతరం, అగ్నిష్టోమం అనేటువంటి యజ్ఞములు ఏర్పాటైనాయి. దక్షిణం దిక్కుండే ముఖం వంటి యజుర్వేదము, త్రైష్ఠువ ఛందస్సు, పంచదశ స్తోమము, బృహత్సామం, ఉక్తములు అనేటువంటి మంత్రములు యజుర్వేద మంత్రములు ఏర్పడ్డాయి. తూర్పుముఖం నుండి ఋగ్వేదం, దక్షిణముఖం నుండి యజుర్వేదం, పశ్చిమ ముఖం నుండి సామవేదం, జగతి, పంచదశ, వైరూపం, రాత్రిస్తోమం అనే సూక్తములను పశ్చిమ ముఖం నుండి ఏర్పాటు చేసినది సామవేదమైంది. ఉత్తర ముఖం నుండి 21 అధ్వరముల ఆప్తోర్జామములనేటువంటి యొక్క మంత్రములను, అనుష్ఠుభమములు, వైరాజములనేటువంటి మంత్రములను ఉత్పన్నం చేసినాడు. ఇది అధర్వం వేదమైంది. ఇక దేవతలు, రాక్షసులు, పితరులు, మనుష్యులు ఉత్పన్నమైనప్పుడు వాటి శరీరములుండి అనేకమైనటువంటి ప్రాణులు